Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go. I feel so lost, never at home. Need to ప్రైవేట్ జాబ్ చేసుకుంటా మా మిస్సెస్ గారు ఇప్పుడు వరకు రేత్రి బొగులు పిల్లల్ని చూసుకుంటా పౌల్ట్రీ చూసుకుంటా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటా ఇంతవరకు తీసుకురావటం వల్లనే నేను ఇంతవరకు ఇంత డెవలప్ కావడానికి కారణం. మా మిస్సెస్ గారి పేరు నాగరాజ్ కుమారి, మా మేనత్త గారు మనవరాలేను. ఆమె కష్టపడటం వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఇక గంటాపాదం రావట్లేదు. కొద్దిగా 100 ఎకరాలు లేకపోయినా అక్కడ 5 అక్కడ 5 అక్కడ 5 10-25 ఎకరాలు పొలం కొన్నాను. ఈ పొలం చూసుకుంటా, ఈ 25,000 కోళ్ళని చూసుకుంటా, ఈ ప్రైవేట్ జాబ్ చూసుకుంటా, ఇదేళ్ళకి నాకు భారం అయిపోయేకల్లా మా బాబుని ఒకనాడు డబ్బులు అడిగాను, 1,00,000 రూపాయలు పంపిస్తామని. మా బాబే చూసుకోండి, చేసి కానీ పర్చేజ్ కానీ మొత్తం ఏదో ఇక్కడ మేము మెయింటైన్ చూస్తూ ఉన్నాను నేను అంతవరకు. సో అయితే మీరు ఉద్యోగం చేసే టైంలో కూడా మీ మిస్సెస్ గారు ఫస్ట్ మీకు వెన్నుగా నిలిచి ప్రోత్సాహం కానీ ఇంకా చూసుకోవడం కానీ మొత్తం అంతా మెయింటెనెన్స్ కూడా ఆవిడే ఫస్ట్ మీకు కొంచెం బాగా సపోర్ట్గా వ్యవహరించారు కదా. లేకపోతే ఈ మధ్యలో తీసేసేవాడు. సో మీరు జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్ చేస్తూనే స్టార్ట్ చేశారు. ప్రైవేట్ జాబ్ చేస్తేనే 90 దాకా జాబ్ చేస్తూనే ఉండా. ఈ 12,000 కోళ్ళు వచ్చే వరకు జాబ్ చేస్తాను. అప్పుడు తుఫాన్ వచ్చినాక గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ కూడా మానేసి ఇక అచ్చగా పూర్తి ఇన్వాల్వ్ దీంట్లో పౌల్ట్రీ పూర్తిగా దీని మీద డిపెండ్ అయిపోయి. అయితే మొదటి జీతం ఎంత తీసుకున్నారండి మీరు ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు? ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు మొదటి జీతం నేను 150 రూపాయలు తీసుకున్నాను. 150 రూపాయలు 1971లో 150 రూపాయలు మొదటి జీతంగా తీసుకున్నానికి కారణం మా కట్టా సుబ్బారావు గారిని, మా ఓనర్ గారు, ఆయన స్ఫూర్తితోనే నేను దాకా రాగలిగాను. సో వీరి యొక్క 1978లో 200 కోళ్ళు 6తో స్టార్ట్ చేసి ఇవాళ అంచెలంచెలుగా ఎదుక్కుంటా చిన్నగా అదే ప్రాఫిట్తో దాని మీద దాదాపుగా 90 వరకు దాదాపు 10,000 కోళ్ళు దాకా చేసుకొచ్చాను. 10,000 కోళ్ళ దాకా చేసుకొచ్చినాక అప్పట్లో ఫస్ట్ తారొట్టలు తీసాము, రెల్లిగడ్డి తీసాము, ఉరిగడ్డి తీసాము. తర్వాత చిన్న సిమెంట్ రేకులతో మీటర్ రేకులతో వేసాము. వేసి 90 వరకు 10,000 కోళ్ళతో డీప్ లీటర్లు వేసుకుంటూ వచ్చాము. వేసుకుంటూ వచ్చినాక మే 7-8 తారీఖులో పెద్ద తుఫాన్ వచ్చింది. పెద్ద తుఫాన్ వస్తే సర్వం మొత్తం నా 10,000 కోళ్ళు షెడ్లు గిడ్లు అన్నీ పడిపోయినాయి. ఇక తర్వాత మాకు పౌల్ట్రీ పితామహుడు బివి రావు గారని, ఆయన డీప్ లీటర్లో ఎగ్స్ సరే కొనరు, ఎపీరెన్స్ కొండు బాగా ఉండవు, మరకలు అయ్యి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తే ప్రతి వాళ్ళు మరకలు అవుతుందని చెప్పేసి కొంచెం మార్కెట్ వీక్ వస్తుంది, రేటు పడిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంతవరకు స్తోమత ఉంటే అంతవరకు మీరు కేజెస్గా వెళ్ళటం ముఖ్యం.
ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన గురువు గారు చెప్పారు. ఆ రోజున మీకు తుఫాన్ వచ్చి మీరు నష్టపోయారు కదా? పూర్తిగా కంప్లీట్గా నష్టపోయాం. ఎంతవరకు నష్టం వచ్చింది ఆ రోజునే అప్పట్లోనే దాదాపుగా ఒక 30-40 లక్షలకి సుమారుగా నష్టపోయాం. 1990 నాటి రోజు 90కి 90లో 30-40 లక్షలు లాస్ అంటే దాదాపుగా ఇప్పుడు యావరేజ్ మీద కోట్లే ఉంటుంది. ఇప్పుడు నష్టపోతే ఇక సరే మళ్ళీ ఇంకేం చేద్దాం, ఇంక మళ్ళీ మనం పౌల్ట్రీ పెట్టగలుగుతామా ఏందనే ఉద్దేశంతో ఆ తుఫానుకు పడిపోతే ఇక కొన్ని కోళ్ళు బతికుంటే ఆ బతికిన కోళ్ళు అమ్ముదామని మొదలుపెట్టాను. మొదలు పెడితే మా మిస్సెస్ గారు వచ్చి మా అవనగడ్డలో నుంచి ఆ రోజునే వచ్చింది. ఇక ఆ సైక్లోన్ వెళ్ళిపోయినాక 3వ రోజు వస్తే అయ్యో మా కోళ్ళని అమ్మేస్తున్నారు ఎట్లాగా అది అంటే నాకు ఏం చేస్తావు, కప్పు గిప్పులు అన్నీ పడిపోయినాయి కదా, ఎక్కడ పెంచుతాయిందంటే ఇక మా మిస్సెస్ గారి ప్రోద్బలంతో ఆమె బలవంతాన ఆ పైన ఏదో కొన్ని స్ట్రక్చర్ పడిపోతే వాటికి ఏదో తూతో మాత్రంగా తాత్కాలికంగా అది గడ్డి బొడ్డి వేసి 1000 కోళ్ళని అట్టిపెట్టాము అప్పట్లో. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని కోళ్ళు తీసుకొచ్చారు మీరు? మళ్ళీ ఆ తర్వాత ఇక 1000 కోళ్ళు కానీ చిన్నగా 500 కోళ్ళు అట్ట పెంచుకుంటా ఆ షెడ్లు బాగు చేసుకుంటా చిన్నగా ఒక 1000 కోళ్ళు కేజెస్లో పెడతాం మొదలుపెట్టా. సో 44 సంవత్సరాలలో అది మొదటిసారి ఎక్కువగా లాస్ రావడం. అంతకుముందు కంప్లీట్ గా సంపాదించిన మొత్తం 12 సంవత్సరాలు లాస్ అయిపోయా. ఓకే, మొత్తం సంపాదించిందంతా కూడా ఒక సైకిల్ అంతా మొత్తం పోయింది. మరి దాని నుంచి ఎలా బయట? మా గురువు గారు బండా వాసుదేవ గారు అని ఆయన చెప్పారు, పౌల్ట్రీ మీకు మానవుడు ఉన్నంత కాలం పౌల్ట్రీ ఉంటుంది, పౌల్ట్రీ ఉన్నంత కాలం మీకు ఏ ఇబ్బంది లేదు, మీరు దాన్ని ఎంత నష్టపోయినా సరే మళ్ళీ చిన్నగా వేసుకొని మీరు దాన్ని డెవలప్ చేసుకోండి, మీకు ఏ ఇబ్బంది రాదు అని చెప్పి ఆయన సలహాతో ఆయన స్ఫూర్తితో మళ్ళీ చిన్నగా ఒక 1000 కోళ్ళు స్టార్ట్ చేశారు కేజెస్తో పెట్టి.